హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కలలా కరిగిన నీకై నా అన్వేషణ 7వ భాగం. భర్తని అద్దెకు తెచ్చుకుంటాను అన్న సిరి మాటకి షాక్ అయింది శాలిని. ఇలా ఎన్ని రోజులని సిరి అని ఆశ్చర్యంగా అడిగిందామే. కొన్నాళ్లేలేవే, తర్వాత వాడు మంచి వాడు కాదని వదిలించుకోవచ్చు. ఏమంటావ్? ఎలా ఉంది ఐడియా? సిరి నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. దీనివల్ల నీ లైఫ్ రిస్క్లో పడచ్చు. అలా డబ్బు కోసం వచ్చినవాడు మంచివాడై ఉంటాడన్న గ్యారంటీ లేదు. నీ డబ్బు మీద ఆశతో నిన్ను బ్లాక్మెయిల్ చేసి భర్తగా నువ్విచ్చిన స్థానాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేదంటే డబ్బు కోసం నిన్ను బెదిరించచ్చు. అలాంటప్పుడు అలాంటివేమీ కాకుండా చూసుకోవడానికి లాయర్వి నువ్వున్నావు కదా శాలు. అది కాదు సిరి, ఎందుకిదంతా? మీ బావని పెళ్లి చేసుకో, నా మాట విను అంది శాలిని. కన్నీళ్లతో శాలిని చేతులు పట్టుకుని, ప్లీజ్ శాలు, ఇంకోసారి ఆ మాట అనకు. పెళ్లి చేసుకుని మా బావనే కాదు, నేనింకెవరినీ మోసం చెయ్యలేను. నన్ను అర్థం చేసుకో. పోనీ నువ్వు చెప్పింది అబద్ధమని మీ డాడీతో చెప్పి బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకో. లేదంటే హైయర్ స్టడీస్కి ట్రై చేయి. నేను కూడా అదే అనుకున్నాను శాలు. ఈ ఆలోచనలకి దూరంగా వెళ్ళిపోవాలనుంది. అందుకే అబ్రాడ్ వెళ్ళిపోదామనుకుంటున్నాను. కానీ ముందు నాకు ఈ పెళ్లి నుండి గట్టెక్కాలి అని సిరి అంటే, మళ్ళీ అదే అంటున్నావు సిరి, నా మాట విను. ఇదంతా వద్దు, ఇంకో సొల్యూషన్ ఏదైనా ఆలోచిద్దామని చెప్పింది శాలిని. లేదు శాలు, డాడీ ఎంత చెప్పినా వినేలా లేడు. ఇది తప్ప మరో ఆప్షన్ నాకు కనిపించట్లేదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా అతని వల్ల అలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే మన జాగ్రత్తలో మనముందాం అని సిరి అంటుంటే, శాలు మనసులో, ఒక రకంగా నీ పరిస్థితి ఇలా అవ్వడానికి నేను కూడా కారణమే. అందుకోసమైనా నీకు హెల్ప్ చేస్తాను అనుకొని, సరే సిరి, నువ్వు చెప్పినట్టే చేద్దామని మాటిచ్చింది శాలిని. మరి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేద్దామంటావు అని అడిగింది సిరి. పర్వాలేదు, ముందే మనం క్లియర్గా అగ్రిమెంట్ రాయించుకుందాం. ఒక 3 months వరకు కేవలం భర్తగా నటించడానికి డబ్బు తీసుకుంటున్నట్టు, ఆ తర్వాత నీకు కానీ అతనికి కానీ ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా క్లియర్గా అగ్రిమెంట్ రాయించి సైన్ చేయించుకుందాం అనగానే, థ్యాంక్ యూ శాలు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కన్నీళ్లతో చేతులు పట్టుకుంది సిరి. కానీ అలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడే? ఏమో తెలీదు, వెతకాలి. పోనీ నీ ఫ్రెండ్స్లో ఎవరినన్నా? లాభం లేదు, వాళ్ళంతా డాడీకి తెలుసు. పైగా వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరేం చేద్దాం? ఎవరినైనా వెతకాలి. మనం చెప్పినట్టు వినేలా ఉండేవాడు దొరకాలి. మనం చెప్పినట్టు వినేవాడు మాత్రమే కాదు సిరి, మరింకేంటి శాలు? అతను ఇచ్చిన మాట మీదే నిలబడేవాడై ఉండాలి. చెప్పినట్టుగా కేవలం నటించాలి కానీ నీ మీద కానీ డబ్బు మీద కానీ ఆశపడకూడదు. కానీ అలాంటి వాడు ఎక్కడుంటాడని? వెతకాలి, 10 రోజుల్లోపు వెతకాలి. నీకు తెలిసిన వాళ్ళెవరైనా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారేమో చూడవే. చూస్తాను కానీ సిరి, ఇంకోసారి ఆలోచించు. భర్త అంటున్నావంటే అతను ఆ 2-3 నెలల పాటు ఒకే గదిలో ఒకే ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. అతనేమైనా అడ్వాంటేజ్ తీసుకుంటే అనగానే గట్టిగా నవ్వి, నువ్వే చెప్పావు అలా ఏ ప్రాబ్లం జరగకుండా అగ్రిమెంట్ రాయించుకుందామని. కానీ అలాంటి వాడు మనకు దొరుకుతుంటాడంటావా సిరి? చూద్దాం శాలు, ఎలాగైనా ట్రై చేద్దాం అని గట్టిగా అనుకుంది సిరి. హలో సిరి. హాయ్ శాలు, ఒకసారి ఇంటికేమైనా రాగలవా? ఎందుకే? అదే, జూనియర్ ఆర్టిస్టులని కొంతమందిని పిలిపించాను. నువ్వు చూసి ఓకే చేస్తే. వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ చెప్పావా? ఇంకా లేదు, ముందు నువ్వు రా. వస్తున్నాను అంటూ చేతిలో ఉన్న సిగరెట్ పక్కన పడేసి కార్ టర్న్ తీసుకుని శాలు ఇంటివైపు మళ్లించింది సిరి. తను వెళ్లేసరికి ఓ 10 మంది దాకా ఉన్నారు శాలు ఇంట్లో. ఇదిగో వీళ్లేనే, వీళ్ళకి చేయాల్సిన పని, దానికి అమౌంట్ అండ్ రూల్స్, అలానే అగ్రిమెంట్, వీటి గురించి చెప్పి నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో అని చెప్పింది శాలిని. చైర్లో కూర్చుంటూ, అంటే వీళ్ళందరినీ నేనిప్పుడు ఇంటర్వ్యూ చేయాలా? అంతేగా మరి, వీళ్లల్లో ఎవరు అందంగా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే నీ అందానికి ఈక్వల్గా ఉండాలి. వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులలానే ఉన్నారు తప్ప ఒక్కడు కూడా హీరోలాగా లేడు. అంతా యావరేజ్గానే ఉన్నారే. కాని తప్పదు కదా సిరి. నిజమేలే అని
హలో ఎవ్రీవన్ అనగానే హలో మేడం అన్నారందరూ. చూడండి, మీరంతా జూనియర్ ఆర్టిస్టులు కదా? అవును మేడం. మీరేదైనా సినిమా తీయాలనుకుంటున్నారా? మమ్మల్ని హీరోగా గానీ పెట్టుకోవాలనుకుంటున్నారా అని అడిగారు వాళ్ళల్లో ఒకడు. చూడండి, మీలో ఒక్కరు కూడా హీరో ఫేస్కి సెట్ అవరు. కానీ నేను ఏ సినిమా తీయట్లేదు. అండ్ కమింగ్ టు ద పాయింట్, నాకు ఒక 2-3 నెలల పాటు భర్తగా నటించాలి. డబ్బు ఎంతైనా ఇస్తాను. కానీ నా భర్తగా ఉన్నన్ని రోజులు నేనేం చెప్తే అది వినాలి. నటించమన్నాను కదా అని జీవించకూడదు. కనీసం నా చిటికెన వేలు కూడా తాకకూడదు. అలానే మీరు నటిస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పింది సిరి. ఒకవేళ తెలిస్తే ఏమవుతుంది మేడం? ఏమైనా అవ్వచ్చు. మా డాడీకి తెలిస్తే మిమ్మల్ని జైలుకు పంపించే ఛాన్స్ కూడా ఉంది అనగానే, అంటే ఇది చాలా రిస్క్ కదా? షాలు కల్పించుకొని జాగ్రత్తగా మేనేజ్ చేస్తే అంత రిస్క్ ఉండదు. సిరి కల్పించుకుంటూ, సో ఎలా ఉండాలో ఏంటో చెప్పాను కదా, అలా ఉంటామని చెప్పి ముందే అగ్రిమెంట్ రాసివ్వాలి. డీల్ అయిన వెంటనే మీకిస్తానన్న అమౌంట్ మీ చేతికిస్తాను. అంతా ఓకే మేడం, కానీ భర్తగా నటించమన్నారు. అలాంటప్పుడు ఏదో ఒక టైంలో కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం ఆ ఒక్క పాయింట్ని తీసేసేయండి అనగానే, చెప్పుతో కొడతా, ముందు నువ్వు బయటికి పోరా అని ఆ మాటన్న అతన్ని తిట్టి పంపించేసింది సిరి. మేడం, మీకెటు ఓ భర్త కావాలి, నటించడం ఎందుకు? మీకు నచ్చినట్టుగా నేనుంటాను. నిజంగానే పెళ్లి చేసుకోండి మేడం. లైఫ్ లాంగ్ మీకే కష్టం రాకుండా చూసుకుంటాను అన్నాడు మరొకడు. నువ్వు నాకు నచ్చలేదు, బయటికెళ్ళిపో అని గట్టిగా చెప్పి నెక్స్ట్ అనగానే, మేడం, మీరు నేను చెప్పినట్టే ఉంటాను, కానీ మీరు డబ్బిస్తానన్నారు కదా? అవును. ఎంతిస్తారు? నువ్వెంత అడిగితే అంత. సో అంత అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు పెద్ద బెనిఫిటే ఉంటుంది. అందుకని మీరు విశ్వనాథ్ గారి ఓన్లీ డాటర్ కాబట్టి ఆస్తి మొత్తం మీదే. అందుకని నాకందులో సగభాగం ఇవ్వండి అన్నాడు ఆ వ్యక్తి. చాలు సిరి ఇద్దరూ మొహాలు చూసుకున్నారు అతను అడిగిన డీల్కి. సిరి కోపంగా, ఒరేయ్, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే చంపేస్తా, ముందు పోరా బయటికి అని గట్టిగా అరిచింది. మేడం మేము అని మిగతా వాళ్ళంటే, షడప్, మీరెవ్వరూ నాకు నచ్చలేదు, అందరూ వెళ్ళిపోండి అని కోపంగా చెప్పడంతో వెళ్ళిపోయారంతా. ఏంటి షాలు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చావని నీరుగారిపోయింది సిరి. సిరి, వీళ్లే కాదు, నువ్వీ పనికి ఎవరిని సెలెక్ట్ చేసినా వాళ్ళు ఇలానే ఉంటారు. అందుకే చెప్తున్నాను, నా మాట విని ఇదంతా మానేసేయ్. మీ డాడీకి ఎలాగైనా నచ్చజెప్పి అబ్రాడ్ వెళ్ళిపో. కొద్ది రోజులు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీ మనసు మారుతుంది. ఒకసారి ఆలోచించుకో అనగానే ఆలోచనలో పడింది సిరి. ఆ వారంలో వచ్చిన డబ్బు మొత్తం పంచుకుంటున్నారు సూర్య బ్యాచ్ అంతా. రేయ్, ఈ వారం కలెక్షన్ ఎంత? పర్వాలేదురా, బానే ఉంది. ఒక్కొక్కరికి సుమారుగానే వస్తుంది. ఏముంది, మళ్ళీ ఎవడికో దానం చేయడానికుంటుంది అన్నాడు పక్కనే ఉన్న విక్కీ. ఏరా, అంతేనా? హా, అవును. ఎందుకురా కష్టపడిందంతా ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా ఎవరికో ఇచ్చేస్తావు అని అను అంటుంటే, ఇది కష్టపడింది కాదురా, పూర్తిగా దొంగిలించింది. అయినా మీకంటే పెళ్ళయింది కాబట్టి ఖర్చులుంటాయి. నాదేముంది చెప్పు, ఒంటరిగాన్ని ఏం చేసుకోను. నా వల్ల ఇంకొకరికి అది యూజ్ అవుతుంది. ఇంతకీ ఇదెవరికివ్వడానికి అని అడిగింది ప్రియా. మొన్న యాక్సిడెంట్ కేసు గురించి కమిషనర్ బంగ్లాకెళ్ళాను కదా. అవును, అక్కడ నువ్వు దానం చేసేవాళ్ళెవరున్నారా? అక్కడ కాదు బే, పూర్తిగా చెప్పేది విను. అక్కడికి పాపం అనాథాశ్రమం పిల్లలు చందాలకొచ్చారు. పసిపిల్లలరా, పాపం అనిపించింది. అందుకే ఈరోజు రేస్లో వచ్చింది. ఇందులో నా వాటా మొత్తం కలిపి కట్టేయ్, వాళ్ళకిచ్చేద్దాం. చెప్తే వినవు కదా అంటూ తలలు కట్టుకున్నారు మిగిలిన వాళ్ళు. విష్ణువర్నాథ్ గారిచ్చిన టైంకి ఇంకొక 2 రోజులే మిగిలింది. కానీ సిరి తనకి భర్తగా నటించడానికి ఎవరిని ఇంతమందికు సెలెక్ట్ చేయలేకపోయింది. తన ఫ్రెండ్స్ని కూడా చాలా మందిని కాంటాక్ట్ అయింది, కానీ ఎవరూ తను చెప్పిన రూల్స్ని పాటించేలా లేరు. అదే ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తుంటే, హలో సిరి. హాయ్ రీతు, ఏంటి 10 రోజుల నుండి పబ్కే రాలేదు అని అడిగింది రీతు. ఏం లేదులే, కాస్త బిజీగా ఉన్నాను. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు? ఏం లేదు, ఆ రోజు ఆ డ్రగ్ డీలర్ పవర్ఫుల్ డ్రగ్స్ ఏవో తెస్తానన్నాడు. ఇంతకంటే మత్తొచ్చేది ఏదీ లేదా అని ఎప్పుడూ అడుగుతుండేదానివిగా. ముందు నీకే చెప్దామని కాల్ చేశాను. అవునా, బట్ ఇప్పుడు కాదు, నాకు కొంచెం పనుంది, ఇంకోసారి చూస్తాలే. సరే, నీ ఇష్టం అని ఫోన్ పెట్టేస్తే, డాడీ ఇచ్చిన టైంకి ఇక 2 రోజులే ఉంది. ఏం చెయ్యాలో ఏంటో అనుకుంటూనే స్నానానికి వెళ్ళింది సిరి.
స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకొచ్చాక డ్రెస్ వేసుకోబోయి ఏమరపాటుగా అద్దం వైపు చూసింది సిరి. అందులో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసి మెల్లిగా దగ్గరికెళ్ళింది. తను చుట్టుకున్న టవల్ని గుండెల దగ్గర కొద్దిగా కిందకి జరపగానే మాసిపోయిన గాయం తాలూకు గుర్తు కనిపించింది. దాన్ని చేత్తో తడుముతూ అద్దంలో చూసుకుంటూనే టవల్ని పూర్తిగా తీసి చూస్తుంటే నీడలా వెంటాడుతున్న గతం తాలూకు మాయని మచ్చలు చూస్తుంటే ఆపకుండా కన్నీళ్లొస్తున్నాయి సిరికి. ఎంత మర్చిపోదామనుకున్న మాయని చేదు జ్ఞాపకాలు తలుచుకుంటున్న కొద్దీ బాధస్థానంలో కసి చేరుతుంటే కళ్ళు తుడుచుకుని ఈ మచ్చే ఇంకా మానలేదు, ఇక నా మనసేం మారుతుంది అనుకుని అదే బాధలో ఫోన్ తీసుకుని రీతుకి కాల్ చేసింది. హలో రీతు, నేనొస్తున్నాను, నాకు కూడా ఒక ఇంజెక్షన్ తీసుకో. నేను ఆల్రెడీ తీసుకున్నా, నువ్వు మా ఇంటికి వచ్చేయంది రీతు. కళ్ళు తుడుచుకుని ఇప్పుడే వస్తున్నానని ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయి వెళ్ళిపోతుంటే ఆగు సిరి అన్న విశ్వనాథ్ గారి గొంతు వినిపించింది. ఏంటన్నట్టు తిరిగి చూసింది సిరి. నేను నీకిచ్చిన టైంలో ఇంకో 2 రోజులే మిగిలున్నాయి. నువ్వు ప్రేమించిన అతనికి విషయం చెప్పి ఇండియా రమ్మని చెప్పావా? చెప్పాను డాడీ, బయలుదేరాడు. గుడ్ అనగానే వెళ్ళిపోయింది సిరి. డాడ్, ఇది నిజంగానే ఎవరినన్నా ప్రేమించిందంటావా అని అడిగాడు గోతికాడ గుంటనక్కలా కూర్చొనున్న మోహన్ ప్రకాశ్రావుని. నాకు తెలిసి అలాంటిదేమీ ఉండదు, ఖచ్చితంగా తన అబద్ధం చెప్తుంది. చూద్దాం ఎవరిని తీసుకొస్తుందో అన్నాడు ప్రకాశ్రావు. ఒకవేళ అదెవరినైనా తీసుకొస్తే వాణ్ణి సఫా చేయడానికి మనుషుల్ని కూడా పెట్టానులే అని కొడుక్కి అభయమిచ్చాడు ప్రకాశ్రావు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఏంటో అని కార్లో వెళ్తూ ఆలోచిస్తుంది సిరి. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఒకచోట కారాపింది. 2 నిమిషాలకి ఎవరో అబ్బాయి విండో దగ్గర నిలబడి నాక్ చేస్తున్నాడు. విండో గ్లాస్ బ్లాక్ కలర్లో ఉండడం వల్ల ఎవరో తెలియలేదు. విండో ఓపెన్ చేసి చూడగానే ఓ 15 ఏళ్ల కుర్రాడు నిలబడి ఉన్నాడు. ఆ అబ్బాయి చేతిలో బుక్స్ ఉన్నాయి. ఏం కావాలి అని అడిగింది సిరి. నాకేం వద్దక్కా, నీకు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. థ్యాంక్సా? నాకా? ఎందుకు? కాలేజ్ ఫీజు కట్టడానికి హెల్ప్ చేశారు కదా. ఏంటి, నీ కాలేజ్ ఫీజుకి నేను హెల్ప్ చేశానా? అవునక్క, మీరిచ్చిన డబ్బుతోనే ఫీజు మొత్తం కట్టేశాను. ఏ అబ్బాయి, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నేను నిన్నెప్పుడు చూడలేదు, అలాంటిది నీకు ఫీజు ఎలా కడతాను? మీరు నన్ను చూడలేదక్కా, కానీ డబ్బులిచ్చింది మాత్రం మీరే. ఎప్పుడు? అదే ఆ రోజు సూర్య అన్న కోసం మా కాలనీకి వచ్చారు కదా. ఏం పేరన్నావు? సూర్యన్న. మనసులో సూర్య అంటే ఆ దొంగ కదా అనుకుంది సిరి. ఆ రోజు మీ దగ్గర నుండి సూర్యన్న 50,000 డబ్బులు కూడా తీసుకున్నాడు. అవును, ఆ డబ్బులు నాకే ఇచ్చాడక్క. ఫీజు కట్టడానికి కాలేజ్కెళ్తున్నాను, అనుకోకుండా మీరు కనిపించారు, అందుకే థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. అవునా? కానీ మీ సూర్య నీకెందుకు డబ్బులిచ్చాడు? మీరేమైనా బంధువులా? లేదక్కా, సూర్యన్న అంతే, తనేం సంపాదించినా మాలాంటోళ్ళందరికీ అనాథాశ్రమాలకి ఇచ్చేస్తాడు అంటుంటే అలాగా అంటుంది సురి. బస్సు వచ్చే టైం అయిందక్కా, నేనొస్తాను అని చెప్పి వెళ్ళిపోగానే ఆలోచనలో పడింది సిరి. ఆ రోజు కమిషనర్ ఇంట్లో జరిగింది కూడా గుర్తు చేసుకుంది. నాకు డబ్బు ముఖ్యం, దానికోసం ఏమైనా చేస్తాను, ఎంత రిస్క్ అయినా పడతాను, కానీ ఆ పని నాకు నచ్చాలి, దానికి తగ్గ మొత్తం నా చేతిలో పడాలి అన్న సూర్య మాటలు గుర్తొస్తుంటే, హలో మేడం, సిగ్నల్ పడి చాలాసేపైంది, కార్ మూవ్ చేయండి అని వెనకల కారు హార్న్ మోగిస్తున్నారు ట్రాఫిక్లో నిలబడ్డ వెహికల్స్ వాళ్ళంతా. సారీ అంటూనే కార్ స్టార్ట్ చేసింది సిరి. ఒకవేళ వీడు కానీ నేను చెప్పినట్టుగా నటిస్తాడా? ఎస్, దీనికి వీడైతేనే కరెక్ట్. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. డబ్బు చేతికొచ్చేవరకు చాలా జాగ్రత్తగా కూడా బిహేవ్ చేయగలడు. ఈ విషయం వెంటనే శాలుకి చెప్పాలి అనుకుంటూ కార్ టర్న్ చేసుకుని శాలు దగ్గరికి బయలుదేరింది సిరి. ఇదండి, మరి డబ్బు కోసం సూర్య సిరికి భర్తగా నటించడానికి వస్తాడా? ఒకవేళ వస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.